తెనాలిలోని బుర్రిపాలెం రోడ్లో గల మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వారికి ప్రముఖ వ్యాపారవేత్త కొత్తపల్లి భావన్నారాయణ తన 65వ పుట్టినరోజును పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమవాసుల ఆశీస్సులను అందుకున్నారు. స్థానిక బురిపాలెం రోడ్లోని మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వారికి ప్రముఖ వ్యాపారవేత్త కొత్తపల్లి భావన్నారాయణ తన 65వ పుట్టినరోజును పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత మహాత్మా గాంధీ, కస్తూరిబా గాంధీ విగ్రహాలకు పూజలు చేసిన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి ఆదిలక్ష్మి, పావలూరి నరసింహరావు, గుడిపూడి అశోక్, నాగరాజు, తెనాలి సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ మంచి చేయాలనే సంకల్పంతో ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని ఆయన తెలియజేశారు. ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ కొత్తపల్లి భావనారాయణ గారు, అంటే వారిని నిక్నేమ్ రాజా గారు అంటారు, 65వ పుట్టినరోజు సందర్భంగా వారికి ముందుగా కృతజ్ఞతాపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటున్నానంటే ఒక మంచి చెయ్యాలి అనే సంకల్పంతో ఇక్కడికి రావటం, వృద్ధులకి వారి బర్త్డే సందర్భంగా భోజనాలు పెడితే అది పుణ్యమని, వారికి కూడా ఆనందం కలుగుతుందని, వారికి ఆకలి తీర్చిన వాళ్ళు అవుతారని ఒక మంచి సద్భావన. జనరల్గా కేక్ అవి చేసుకొని సరదాగా ఉంటే కన్నా 10 మందికి ఉపయోగపడే పని చేస్తే సమాజంలో శాంతి కార్యక్రమం ఉంటుందని చేయటం. తర్వాత గాంధీ మహాత్మ యొక్క శాంతి వారికి కలగాలని కూడా నేను ఇందాక ప్రార్థన చేశాను. బర్త్డే బోర్డు రాశాడు. శాంతిలో అన్నీ ఉంటాయి, ఆరోగ్యం ఉంటుంది, సంపద ఉంటుంది, సకలం ఉంటాయి, ప్రశాంతత ఉంటుంది. ఈ శాంతి లేకుండా మనం ఎన్ని సంపాదించినా కూడా అది దేనికి కూడా అంతగా ఉపయోగపడవు. అందుకని దైవ చింతనలో ఏంటంటే ఇందాక మనం పంతులు గారు చెప్పింది ఏంటంటే, తీర్థం ఇచ్చేటప్పుడు అకాల మృత్యుహరణం, అకాలం అంటే యాక్సిడెంట్ లేకుండా ఉండటం, సర్వవ్యాధి నివారణం, ఏ వ్యాధి ఉన్నా సరే నివారణ వాళ్ళు, సమస్త పాపక్షయకరం అంటే తెలుసు తెలియకో మంచి వచ్చాడు ఏమి జరిగినా కూడా అది నశించాలని. శ్రీ మహాత్మా గాంధీ పాదోదకం పావనం శుభం, గాంధీ గారి పాదం నుంచి వచ్చినట్టు తీర్థము నాకు శుభాన్ని ఇస్తుంది. అంతటి స్థాయిలో మానవుడు తరించడానికి నిత్యం కూడా ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా ఈ మంత్రోచ్చరణతోనే తీర్థం తీసుకోవాలి. మంత్రం లేకుండా పోస్తే తీర్థం కాదు. మారిస్పేట తెనాలి వాస్తవ వెళ్ళినటువంటి కొత్తపల్లి భావనారాయణ గారు 65వ జన్మదిన సందర్భంగా మనం అందరం కూడా ఇక్కడ మహాత్మా గాంధీ సేవాశ్రమంలో కలుసుకొని వృద్ధులకి అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటున్నాం. దాతలైనటువంటి భావనారాయణ గారు చాలా సహృదయులు. దంపతులు ఇద్దరు కూడా భగవన్నామ తరుణతో వాళ్ళు ఉద్భవించారు. అంటే ఆమె ఆదిలక్ష్మి, భావనారాయణ, విష్ణు లక్ష్ములు ఇద్దరూ ఇక్కడ ప్రవేశించినట్లుగా ఉంది. చూడండి, ఇది తాత్కాలికంగా నాకు పేర్లు కూడా గుర్తు భగవంతుడు చెప్పించాడు. ఆమె పేరు ఆదిలక్ష్మి అని, భావనారాయణ అంటే ఆమె ఇద్దరు కూడా ఇక్కడ మనకి ప్రత్యక్షమయ్యారు, భగవత్ స్వరూపులుగా.